వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా 24వ రోజుకు వచ్చేసేసాం మనం. ఈరోజు అందరూ ఎంతో ఆనందంగా రకరకాల డెకరేషన్స్ తోటి, అలంకారాలతోటి, ఆనందంతో అన్నీ సర్దుకుంటుంటారని నాకు తెలుసు. ఈరోజు పాసురానికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి మంగళాశాసన పాసురం, 2 పోత్తి పాసురం. ఈ 2 పేర్లతోటి మనం పిలుస్తుంటాం కదా. ఎందుకు ఈ ప్రతి పాదంలో చివర పోత్తి 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 అని ఉంటుంది కాబట్టి పోత్తి పాసురం అని దీనికి పేరు. అందరూ కూడా స్వామికి ఆయన వీళ్ళ కోరిక మేర ఆయన లోపల నుంచి నడిచి వచ్చి సింహాసనం పైన అధిష్ఠించి ఉన్నాడు కనుక ఈ పోత్తి పాసురాన్ని పాడుతున్నారు. అందరూ కలిపి ఆనందంగా స్వామికి మంగళాన్ని పాడుతున్నారు. వీళ్ళకేమీ ఎక్కర్లేదండి, భగవంతుడి దగ్గరికి అది కావాలి ఇది కావాలని వెళ్ళటంలే, నీకు మంగళం పాడడానికి వచ్చాం, మాకు ఇదే కావాల్సింది, మాకు ఇంకేం అక్కర్లేదు అంటున్నారు. ఎంత గొప్ప భక్తులు చూడండి. அன்றி இவ்வுலகம் அளந்தாய் அடில் போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் செகடம் ஊதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கழல் போத்தி கன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ఏలోరెంబావాయ్. ఈ పాసురాన్ని పోత్తి పాసురం అలాగే మంగళాశాసన పాసురం అని అంటాం. ఎలాగైతే షడ్రుచులు 6 రుచులతో కూడినటువంటి భోజనం ఎలా పరిపూర్ణమో అలాగే ఇక్కడ కూడా ఈ పాసురం కూడా 6 రకాలుగా 1 2 3 4 5 6 చూసారా, 6 రుచుల భోజనం లాగా 6 రకాలైనటువంటి గుణాలను కూడా కీర్తించి పాసురాల్లో స్వామిని ఆనందంగా అనుభవిస్తున్నారు. ఇక్కడ మొట్టమొదటి పాదంలో అన్రి ఇవ్వులగం అళందాయ్ అడిల్ పోత్తి అంటే ఆనాడు ఇగోండి త్రివిక్రమ అవతారం అంటాం. త్రివిక్రముడుగా పరమాత్మ ఒక పాదం భూమి మీద బలిచక్రవర్తి దగ్గర ఉండి 2వ పాదాన్ని పైకెత్తావు. అలాగా మళ్ళా ఒక పాదం పైకి వెళ్ళింది, మళ్ళీ తిరిగి 2వ అడుగు ఎక్కడ పెట్టావు, మొత్తం భూమండలాన్ని కూడా ఆక్రమించావు. అయ్యో స్వామి, అసలు ఇది శ్రద్ధగా వినండి. ఆండాళ్ళ తల్లి ఏం చెప్తుంది అంటే, ఇది భూమండలం, దీని మీద మొత్తం పాదం పెట్టి ఆక్రమించావు, ఇదంతా నీది అనిపించుకున్నావు. అబ్బా స్వామి, ఎంత కష్టపడ్డావు స్వామి, అంత బాధ కలిగి ఉంటుంది నీకు. అన్రి ఆనాడు, ఇప్పటిది కాదు, ఇది ఎప్పుడో వామన అవతారం త్రివిక్రమ అవతారం నాడు చేసిన పనిని యువ్వులగం ఈ లోకంలో ఆళంద కొలిచినటువంటి ఆ పాదానికి మంగళం అంటుంది. ఎందుకండి అంటే, మనలాంటి రాతి హృదయం ఉంటే అర్థం కాదు మనకి, ఆండాళ్ళలాంటి భక్తి హృదయం ఉంటే అర్థమవుతుంది ఆవిడ ఏముంటుందో. ఆనాడు వామనుడు మంగళం మనం చాలా మెకానికల్గా వింటాము అంటాము, కానీ ఆండాళ్ళు ఏమంటుందో తెలుసా అండి, ఈ భూమి మొత్తాన్ని పాదమిలా కలిస్తే ఇక్కడ పర్వతాలున్నాయి, ముళ్ళున్నాయి, ఆ వాగులున్నాయి, వంకలున్నాయి, నదులున్నాయి, సముద్రాలున్నాయి, బిల్డింగ్లున్నాయి, భవంతులున్నాయి, ఇన్నున్నాయి.
వీటన్నిటి మీద ఇలా పెడితే "బా, నీ పాదానికి ఎంత నొప్పి లేసి ఉంటుంది స్వామి, ఎంత కష్టపడి ఉంటావు నువ్వు" అంటుంది. అర్థమైందండి? అది భక్తి అంటే. మాకు ఎన్ని ఇచ్చినా ఇంకా ఇది కావాలి, ఇంకా అది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, ఇది కాదు, మనది కాదు ముఖ్యం, ఆయనది ముఖ్యం. ఆయన సుఖంగా ఉండాలి, ఆయన సంతోషంగా ఉండాలి, ఆయన ఆనందంగా ఉండాలి. ఇప్పటికే చాలా బాధలు పడ్డావు మా కోసం అంటుంది. అంటే అన్రి ఇవ్వులగం అళందాయ్ అడిల్ అంటే పాదానికి మంగళం. సెన్రంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్ పోతి. లంకా రెండో పాదంలో లంకా నగరానికి వెళ్ళి రాక్షస సంహారం చేసినటువంటి నీకు, నీ బలానికి మంగళం. మొదటి పాదంలో పాదములకు మంగళం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. 8 పాదాలు ఉన్నటువంటి ఆ పాసురంలో ఏ పాదంలో దేనికి మంగళం పాడింది అనేది గుర్తుపెట్టుకోవాలి. మొదటి పాదంలో అంటే మొదటి లైన్లో స్వామి యొక్క పాదానికి మంగళం. ఇంకోండి, లోకములను కొలచిన నీ పాదములకు మంగళం. రెండవ లైన్లో లంకా నగరానికి వెళ్ళి రాక్షస సంహారము చేసినటువంటి బలమునకు మంగళం. ఇక మూడవ లైన్ ఏంటి? పొండ్ర శకడం, శకటాసురుడు బండిని ఆవహించి ఉన్నటువంటి రాక్షసుని సంహరించినటువంటిది. పొండ్ర శకడం ఉదయతాయి పుగష్పోతి. స్వామి, ఆ శకటాసురుని తన్ని నశింపచేశావే, నీ కీర్తికి మంగళం. ఇక నాలుగవ లైన్ కన్రుకుణిలా వేరిందాయ్ కషల్ పోతి. వత్సాసురుని ఇలా పట్టుకొని టక 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 తిప్పేసి పెట్టి కొట్టావు. అటు కపిత్తాసురుడు వత్సాసురుని ఏకకాలంలో సంహరింపచేశావే. అది వడిసెల పట్టడం అంటారు కదా, ఇలా పట్టుకొని గిర్రా 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 తిప్పి కొడతారు చూసారా. అలాగా ఈ ఒక దూడలోకి అసురుడు ప్రవేశిస్తే ఆ దూడను పట్టుకొని ఇలా 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 తిప్పినప్పుడు ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెట్టి ఇలా ఒక పాస్చర్ ఉంటుంది చూసారా, ఆ భంగిమకు మంగళం అంటుంది ఇక్కడ. ఆ తర్వాత నాలుగవ లైన్లో కొన్రుకుడయా, ఐదో లైన్ కొన్రుకుడయా వెడుతాయ్ కణం పోతి. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టి అందరినీ కాపాడావే, అటు గోవులని గోప బాలకుల్ని అందరినీ కాపాడావే. ఏమి గుణమయ్యా నీది అసలు, అందరినీ కాపాడటానికి పర్వతాన్ని ఎత్తేస్తావా అంటుంది. ఈసారి ఎప్పుడైనా నందవ్రజానికి వెళ్ళినప్పుడు, బృందావనానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ దగ్గరలోనే గోవర్ధన పర్వతం కూడా ఉంటుంది. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ తన చిటికెన వేలుతో ఎత్తినటువంటి ఆ గోవర్ధన పర్వతాన్ని మనం ఇప్పటికీ దర్శించుకోవచ్చు, ప్రదక్షిణ చేసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా అది చూసుకోండి. అలాగే వెన్రుపగ ఇక్కడెక్కుం నిన్ కయ్యిల్ వేల్పోతి. ఇది ఆరవది. శత్రునాశనమైనటువంటి బల్యం, వేలాయుధము, నిన్ను కాపాడేటటువంటి ఆ ఆయుధము క్షేమముగా ఉండు కాక. ఎన్రెన్రున్ సేబగమే ఏ తిప్పరై కొల్వాన్. ఒక్కొక్క పోతి రావణాసురుని సంహరించడానికి వెళ్ళిన రాముడికి మంగళం, శకటాసురుని వధించినటువంటి కృష్ణునికి మంగళం, అలాగే దూడని కూడా పట్టుకొని వత్సాసురుని కపిత్తాసురు సంహారం చేసినటువంటి ఆ భంగిమకు మంగళం. ఇలా ఇవన్నీ కూడా చక్కగా మనం ఒక భంగిమ రూపంలో చూస్తున్నాం. అలాగే గోవర్ధన పర్వతాన్ని పట్టుకున్నటువంటి నీ గుణానికి మంగళం అంటూ స్వామికి అందరూ మంగళ హారతలు ఇస్తున్నారు. అసలు ఈ 24వ పాశ్రం, 24వ సంఖ్య ఎలా గొప్పది అనేటటువంటిది ఇదిగో మనం ఇన్ని నామాలతోటి మనం చేస్తున్నాం. ఈ 24వ పాశ్రంలో అందరూ కూడా కలిపి ఇలాగ స్వామికి సింహాసనం పైన అధిరోహింపచేసి మంగళ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మనం కూడా ఈరోజు మంచిగా అలంకరించుకున్నటువంటి హారతి పళ్ళాలతోటి స్వామికి హారతలిచ్చి తరిద్దాం. రేపటి రోజు మరింత మర్మగర్భంగా ఆండాళ్ కీర్తించేటటువంటి పాసురాన్ని, 25వ పాసురాన్ని చూడబోతున్నాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.